కేసీఆర్ పై కోపంతో కాళేశ్వరం పనులు ఆపొద్దని కోరారు ఎమ్మెల్సీ కవిత. మెదక్ జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకిస్తామన్న మహాలక్ష్మి పథకం గురించి చెప్తారని భావించామన్నారు. కానీ నెలకు 2,500 తులం బంగారం హామీల గురించి నోరు మెదపడం లేదని ఫైర్ అయ్యారు. అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 40% నేరాలు పెరిగాయని అన్నారు. నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం. ఆ పనులు సగంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆపడం అన్నది నిజంగా దారుణం. కాళేశ్వరం ప్యాకేజ్ 19 కింద మరి మొత్తం కూడా యావత్ మెదక్ జిల్లా సస్యశ్యామలమయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ కేసీఆర్ గారి మీద కోపంతో మెదక్ ప్రజల మీద తీర్చుకుంటే ఏమొస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తప్పకుండా కాళేశ్వరం నీళ్లు సింగూరు ద్వారా ప్లస్ అదేవిధంగా ప్రతి చెరువుకి ప్రతి మండలానికి ఏదైతే అనుసంధానం చేసుకోవడానికి రామాయణపేట కెనాల్ని మనం నిర్మించుకుంటా ఉన్నామో దాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మెదక్ ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరి మహాలక్ష్మి పథకం కింద మాకేమన్నా 2,500 రూపాయలు ప్రకటిస్తారేమో ఇలా మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు. మరి కళ్యాణ లక్ష్మితోని 1 తులం బంగారం ఇస్తారేమో అని అనుకున్నారు. ఏది లేదు. ఈ ప్రభుత్వం 24,000 రూపాయలు అప్పుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లానే మరి 18 ఏళ్లు నిండంగానే స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి మరి ఈ సంవత్సరంలో 18 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ కూడా మరి స్కూటీ ఇస్తారా ఇయ్యరా ఏం సంగతి అన్నది కూడా